ఫ్రెండ్స్, ఈ హరిబాబ్ అనే నీచుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే, కట్టుకున్న భార్య కడుపుతో ఉందని కూడా చూడకుండా అతి పాశవికంగా, అతి కిరాతకంగా చంపేశాడు. దాంతో ఒక్కసారిగా అసలు నిజం చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి. ఈ అమ్మాయి మరణం గురించి విన్న ప్రతి ఒక్కరు కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకోవడమే కాకుండా, ఇక ఎంత బాధను చూపిస్తున్నారంటే 19 ఏళ్ల వయసున్న అమ్మాయి తను మొగుడు సంపాదించకపోతే తను యూట్యూబులు చేసి ఎంతో కొంత సంపాదిస్తూ పాపం తన కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్పుకుంటూ తన జీవితం మొత్తాన్ని యూట్యూబ్‌లో పెట్టి అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో అంత విషయాలన్నీ గోప్యంగా ఉంచాలని అనుకుంటారు కానీ యూట్యూబుల్లో బయట పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. కానీ డబ్బులొస్తాయన్న చిన్న ఆశతోనే ఆ అమ్మాయి అలా చేసింది. అయితే ఎంత పాశవికంగా చంపాడంటే ఇతను అసలు మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి ఉంది కదా! వైష్ణవి వాళ్ళ అమ్మగారు చెప్పిన విషయాల ప్రకారం ఏంటంటే, చాలా కిరాతకంగా చేసిన పనుల గురించి కొన్ని మాట్లాడుకోవాలి మనం. అదేంటి ఈ వీడియోలో ఏంటి మనకు తెలిసేది అంటే, వీళ్ళు అంటే ఈ వైష్ణవి అలాగే ఈ భర్త హరిబాబు వాళ్ళ అత్తామామలు ఒక ఇంట్లో ఉంటారనమాట. దానికి కొద్ది దూరంలో అంటే ఒక ఫర్లాంగ్ ఒక 1 కిలోమీటర్ దూరంలో వైష్ణవి వాళ్ళ అమ్మా నాన్నల వాళ్ళు ఉంటారనమాట. అంటే ఇరు కుటుంబాలు కూడా కలుసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక అన్నయ్య వేరే చోట ఉంటాడనమాట. అయితే ఏమైందంటే చనిపోయే రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే తెల్లవారుజామున 2:30, 3 ఆ ప్రాంతాలకి వాళ్ళకి ఈ తల్లిదండ్రులకి అంటే వైష్ణవి తల్లిదండ్రులకి ఏదో ఒక తలంపులాగా అనిపించిందనమాట. అంటే ఎవరో వైష్ణవి ఏడుస్తున్నట్టు, అరుస్తున్నట్టు వాళ్ళకి ఏదో అనిపించింది. అంటే ఇదంతా కూడా ఒక ప్రముఖ ఛానల్‌కి వైష్ణవి వాళ్ళ మదర్ చెప్పిన ఇంటర్వ్యూ అనమాట ఇది. అయితే ఏదో అనిపిస్తే వైష్ణవి వాళ్ళ నాన్నగారు లేచి అటు ఇటు చూసారనమాట. అంటే కొంచెం పల్లెటూర్లలో పెద్ద పెద్ద ఇళ్ళుంటాయి కదా ఫ్రెండ్స్! అక్కడ వాళ్ళు అటు ఇటు చూసి మొత్తం అరగంట సేపు తిరిగిన తర్వాత వాళ్ళకి ఏం అనిపించలేదనమాట. సరే వచ్చి పడుకో అంటే ఈలోపు వైష్ణవి వాళ్ళ అమ్మకి వైష్ణవి అరిచినట్టు వినిపించింది. అయితే సరే తను ఏం చేసిందంటే ఇమ్మీడియేట్‌గా వైష్ణవి దగ్గరికి వెళ్ళిందనమాట. కొంచెం దూరమే కాబట్టి వాళ్ళ నాన్నగారిని తీసుకొని వెళ్ళింది. వెళ్ళేసరికి ఏమైంది అక్కడ ఈ హరిబాబుకి అనుమానం వచ్చేసిందనమాట. అంటే ఎవరో మన చుట్టుపక్కల వస్తున్నారు, ఏదో చేస్తున్నారు. అంటే ఇప్పుడు అనుకోవచ్చు మరి మిగతా వాళ్ళకి ఆ అరుపులు వినపడలేదా అంటే అది రాత్రి సమయం. అర్ధరాత్రి సమయం కదా! అందరూ నిద్రపోయి ఉన్నారనమాట. అందరూ నిద్రపోతున్న సమయంలో ఆ అరుపు వైష్ణవిది అని కనిపెట్టలేకపోయారు ఎవరు. అయితే వాళ్ళ అమ్మ వచ్చి తలుపు కొట్టేసరికి ఏంటత్తా ఏంటి మీ మీ కూతురు నన్ను చూడు ఎంతలా సతాయిస్తుందో అని చెప్పేసి గట్టి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడంట. అయితే గట్టి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేసేసరికి ఈమెకి అర్థం కాక సరే నవ్వుకుంటున్నారు అంటే నేనేదో భ్రమలో ఉండి వచ్చానేమో అర్ధరాత్రి అయింది కదా మొగుడు పెళ్ళాలి కదా అని చెప్పేసి ఆమె కొంచెం వెనక్కి తగ్గి వెళ్ళిపోయింది. అంటే గట్టి గట్టిగా నవ్వటము వాళ్ళిద్దరు ఏదో వేరే ప్రైవసీలో భార్యాభర్తలు కదా ఉన్నారు అని చెప్పేసి ప్రిటెండ్ చేశాడనమాట. అలా చేసేసి ఇంకా మొత్తం అంతా కూడా ఆ సిచ్యువేషన్‌ని మార్చేసాడు. ఎవరనుకుంటారు అప్పటి వరకు వ్లాగుల్లో, యూట్యూబ్‌లో కనిపించి నా భార్య, నా వైషు, నా చిట్టి అన్నీ చెప్పిన అబ్బాయి ఈ రకంగా చంపేస్తాడని ఎవరు అనుకోరు కదా! అయితే ఈమె సరే వాళ్ళ ఇంటికొచ్చేసి కొంచెం అటు ఇటు మొహం కడుక్కొని కళ్ళద్దాలు అవి అది కళ్ళవి తుడుచుకొని మామూలుగా ముగ్గేసే టైంకి ఈ హరిబాబు అనేవాడు మంచిగా రెడీ అయిపోయి బైక్ మీద అంటే స్కూటీ మీద ఎక్కడికో వెళ్ళిపోతున్నాడట. అయితే ఈమెకెందుకో అనుమానం వచ్చిందనమాట. ఏంటి ఎక్కడికెళ్తున్నాడు ఇతను అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా వైష్ణవి దగ్గరికెళ్ళేసరికి రక్తం మడుగులో వైష్ణవి ఉందనమాట. అంటే వీడు ఎంత దుర్మార్గంగా ప్రీ ప్లాన్డ్‌గా ఇదంతా చేశాడనేది మనకు అర్థమవ్వాలి. అంటే ఎవరైనా వస్తే అనుమాన పడతారని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ పర్సనల్ స్పేస్ అన్నట్టుగా నవ్వటము, ఒక రకంగా బిహేవ్ చేసేసరికి వాళ్ళ అమ్మగారు కూడా తడబడ్డారు. ఎవరు? వైష్ణవి వాళ్ళ అమ్మగారనమాట. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.